తుల్యబలం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. ప్రధానంగా మనుష్య జీవితంలో ధర్మం యొక్క విశేషాన్ని, ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకోవలసినటువంటి అవసరం ఎంతో ఉంటుంది. ఎందుచేత అంటే మనకి సాధారణంగా చూపుకి సంబంధించి 3 మాటలు వాడుతూ ఉంటారు. చూపు, ముందు చూపు, లోచూపు అని 3 మాటలు. చూపు అంటే పరమేశ్వర తత్వం, అది ఆయన అనుగ్రహం ఉందా 2 కళ్ళు కనపడతాయి. ఆ చూపు ఇంద్రియముల చేత పొందేటటువంటి సుఖములకు ఒక కారణమవుతుంది. ఎందుచేత అంటే మనం పొందేటటువంటి సుఖాలన్నీ కూడా 5 ఇంద్రియముల మీద ఆధారపడతాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ 5 సమస్త సుఖములకు కేంద్రములు. ఈ 5టిని పక్కన పెట్టేస్తే ఇక సుఖాలు అనుభవించడానికి అని చెప్పి ఇక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉండదు. నేను ఈ మాట అన్న తర్వాత మీరు ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది. కళ్ళుండి చూడలేడు, చెవులుండి వినలేడు, ముక్కు ఉండి వాసన చూడలేడు, నాలుక ఉండి రుచి తెలియదు, చర్మం ఉండి స్పర్శ తెలియదు. సుఖము దుఃఖము ఉంటాయా? ఇంకేం లేవు. ఎందుకంటే కళ్ళున్నాయి కానీ చూపు లేదు, ఏమీ చూడలేడు. కాబట్టి ఇక సుఖము లేదు, దుఃఖము లేదు, భయం కలిగే అవకాశం లేదు, సంతోషం కలిగే అవకాశం లేదు. చెవి ఉంది, వినపడదు. కాబట్టి వీణ వాయించినా ఒకటే, శంఖం ఊదినా ఒకటే, లేకపోతే చక్కగా కోయిల పాట పాడినా ఒకటే, లేకపోతే ఎదురుగుండా వచ్చి సింహం గర్జించినా ఒకటే. ఎందుకంటే వినపడదు. ఇక నాలుక రుచి చెప్పదు, నిప్పు కడిగ తీసుకొచ్చి దాని మీద వేసినా ఒకటే, మంచి మధురమైనటువంటి పాయసాన్ని తీసుకొచ్చి వేసినా ఒకటే. స్పర్శ తెలియదు, కొడుకు ముట్టుకున్నా తెలియదు, శత్రువు ముట్టుకున్నా తెలియదు. కాబట్టి స్పర్శ యందు సుఖం లేదు, దుఃఖం లేదు. అలా 5 ఇంద్రియములు సుఖములకు దుఃఖములకు ప్రధాన స్థావరములై ఉంటాయి. ఈ 5 ఇంద్రియ శక్తులు లేవనుకోండి, అసలు ఈ లోకంలో సుఖము దుఃఖము అన్న మాట లేదు. ఇప్పుడు అసలు ముందు ఆ విషయాన్ని ఒకదాన్ని జాగ్రత్తగా పట్టుకోగలిగితే వేదాంతంలో ఒక విషయం ఒకటి నిర్ధారణ అవుతుంది. ఈశ్వరుడు ఈ శరీరంలో 5 జ్ఞానేంద్రియాల్ని ప్రధానంగా ఎందుకు పెట్టాడు అంటే, దీనితో సుఖమును అనుభవించవచ్చు, దుఃఖమును కూడా అనుభవించవచ్చు. ఈ రెండిటినీ అనుభవించడానికి ఇవి వినా వేరొక మార్గం లేదు ఇంకా. కాబట్టి ఇప్పుడు ఈ సుఖ దుఃఖములు 2 ఎందుకు అనుభవించాలి అంటే, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములున్నాయి. పాపం పోవాలంటే దుఃఖం అనుభవంలోకి రావాలి, చేసుకున్న పుణ్యం పోవాలంటే సుఖం అనుభవంలోకి రావాలి. అందరికీ సుఖం ఒకటి, అందరికీ దుఃఖము ఒక్కటే ఉంటుందా అంటే ఎప్పుడూ ఉండదు. నాకు సుఖము మీకు దుఃఖము, లేదా ఒక్కొక్కప్పుడు నాకు దుఃఖము మీకు సుఖము. ఎందుచేత అంటే మీరు చూడండి, తెల్లవారుజామున ఎలుక అలా పరిగెత్తి వెళ్ళిపోతుంటుంది గోడ పక్క నుంచి. ఎక్కడో చెట్టు మించి చూసి కాకి వచ్చి టక్కున పట్టుకుంటుంది ఎలకని. ఇప్పుడు ఎలక్కి దుఃఖం, కానీ కాకి సంతోషం. ఎందుకంటే దానికి అన్నం దొరికింది. నాకేదో వంకాయ కూర ఇష్టం, మీకు వంకాయ కూర అంటే దుఃఖం, అసహ్యం. కాబట్టి ఒకరికి సుఖం అందరికీ సుఖం కావాలని లేదు, ఒకరి దుఃఖం అందరికీ దుఃఖం కావాలని లేదు. సుఖ దుఃఖములనేటటువంటివి గెలవగలిగినటువంటి విషయములు వేదాంతంలో. అది విచిత్రం. సుఖ దుఃఖముల యొక్క స్థాయి దాటిపోయి సాక్షిగా నిలబడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతారు మహాత్ములైనటువంటి వారు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు గీతాచార్యుడు. వాళ్ళకి 2 తుల్యములు. కష్టమన్న మాట ఉండదు, సుఖమన్న మాట ఉండదు. ఎందువల్ల ఉండదు? మరి కష్టం, శరీరానికి రోగం వస్తే కష్టం ఉండదా అంటే అన్నిటికీ సాక్షి. ఈ శరీరం బాధపడుతోంది, వేరొకడు బాధపడుతుంటే ఆయన బాధపడుతున్నాడని తాను ఎలా తెలుసుకుంటాడో అలా ఈ శరీరం బాధపడుతోందన్న విషయానికి తాను సాక్షిగా ఉంటాడు తప్ప తాను మగ్నము కాడు.
ఆ స్థితి ఏర్పడడానికి సాధన అని ఒక మాట. సాధన అన్న మాట యొక్క చిట్ట చివరి స్థితి ఏమిటి అంటే సుఖదుఖముల రెండిటికీ కూడా సాక్షి మాత్రంగా నిలబడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతాడు. ఆ ఎదిగిపోయిన స్థితి ఏది ఉందో అదే చిట్ట చివరి స్థితి. ఆ స్థితికి వెళ్ళడానికి ఒక్కటి మార్గము కాదు, అనేకములు మార్గములై ఉన్నాయి. అందుకే దానికి భక్తి మార్గము, కర్మ మార్గము, జ్ఞానము చిట్ట చివర వీటన్నిటికీ ఫలితంగా వచ్చేటటువంటి హేతు. బియ్యం కొనుక్కు తెచ్చుకోవడం, పాత్రలో నీళ్లు పోసుకోవడం, అగ్నిహోత్రం మీద పాత్ర ఉంచడం అంతా దేనికి అంటే అన్నం ఉడకడం కోసం. భక్తితో ప్రవర్తించడం కానీ, కర్మ యోగంగా చెయ్యగలిగిన స్థితికి ఎదగడం కానీ దేని కొరకు అంటే జ్ఞానావిర్భావము కొరకు. ఒకసారి జ్ఞానము కలిగిందనుకోండి అదే మోక్షం. మోక్షము చాలామంది అనుకుంటారు శరీరం పడిపోయిన తరువాత ఎప్పుడో వస్తుందనుకుంటారు, కానీ అలా చెప్పలేదు వేదాంతం. మోక్షం ఎప్పుడు వస్తుంది అంటే శరీరంతో ఉండగానే వస్తుంది. అందుకే మోక్షాన్ని రెండుగా చెప్తారు పెద్దలు. అంటే రెండు రకాల మోక్షాలు ఉంటాయని కాదు నా ఉద్దేశ్యం, మోక్ష స్థితిని రెండుగా వర్ణిస్తారు అని. ఒకటి జీవన్ముక్తుడు అంటారు, అంటే ఈ శరీరంతో ఉంటాడు ఆయన. శరీరముతో ఉండి ఈ శరీరము నేను కాదు రూఢము చేసుకుంటాడు. మరి ఎవరు నేను? ఆత్మ నేను. అది సర్వవ్యాపకమై ఉన్నది, అది పడిపోదు, అది నీటి చేత తడవదు, అది అగ్నికి కాలదు, దానికి నాశనం లేదు, అది నేను. కాబట్టి అది వెళ్ళిపోతుందన్న మాట లేదు. కాబట్టి ఇప్పుడు నిర్భయత్వమైనటువంటి స్థితిలో నిలబడతాడు. ఈ స్థితిలో నిలబడిపోయినటువంటి వాడెవరున్నాడో ఆయన్ని జీవన్ముక్తుడు అంటారు. ఆయన శరీరం కూడా ఒకసారి పడిపోతుంది ఎప్పుడప్పుడు. ఎంత జ్ఞానము కలిగిన వాడికైనా ఒకప్పుడు శరీరం పడిపోతుంది. రామకృష్ణ పరమహంస శరీరం పడిపోలా, వివేకానందుడి శరీరం పడిపోలా, మహానుభావులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి శరీరం పడిపోలా. శరీరాలు పడిపోతాయి. శరీరం పడిపోయిన తరువాత ఇక ఆయన ఆత్మగా అంతటా నిండి ఉంటాడు. ఆ స్థితికి విదేహముక్తి అని పిలుస్తారు. శరీరముతో ఉండగానే ఆ స్థితికి చేరుకోవడం మోక్షము. ఇది ఎవరికి అంటే సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయి అని వేదం. 84 లక్షల జీవరాశులలో మోక్షము అన్న మాటని ఉచ్చరించడానికి కూడా అధికారం లేని ప్రాణులు 83,99,999. వాటికి లేదు అధికారం. ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే మోక్షం అన్న మాట మాట్లాడడానికి అధికారం ఉంది. ఎందుకని అంటే ఆ మోక్షాన్ని పొందడానికి ఏది కారణము అంటే ధర్మానుష్ఠానమే కారణము. ధర్మమును అనుష్ఠానం చేయడం చేత మోక్షాన్ని పొందుతాడు. నిజానికి ధర్మాన్ని పొందడానికి భక్తి కారణము, కర్మ కారణము, ఇన్ని మాటలు చెప్తాం. కానీ మనుష్య జీవితంలో ప్రతి క్షణం ముడి దేంతో పడిపోతూ ఉండాలి అంటే ధర్మముతో పడిపోతూ ఉండాలి. అందుకే ఋషులు ఇక ప్రత్యేకంగా నువ్వు ఏం కోరుకోవాలి అంటే ఇది నాకు కావాలి అని మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదు, వాళ్లే చెప్పేశారు ఏం అడగాలో. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. ఎక్కడికి వెళ్ళండి ఈ 4 అడగాలి. ఈ 4 అడిగితే చాలు. ఓ దేవాలయానికి వెళ్ళారనుకోండి, గురువు గారితో వెడితే గురువు గారి గోత్రనామాలు చెప్తే చాలు. ఇక వెనక వెళ్ళిన వాళ్ళ గోత్రనామాలు అక్కర్లేదు. ఎందుకనంటే సపరివారస్య, గురువు గారి పేరు చెప్తే గురువు గారి యొక్క అంతేవాసులం, గురువే పరబ్రహ్మం. కాబట్టి ఇక మళ్ళీ మిగిలిన వాళ్ళ పేరు అక్కర్లేదు. ఇంటి యజమాని పేరు చెప్పారనుకోండి, మళ్ళీ కొడుకు పేరు, కూతురు పేరు, మనవల పేర్లు అక్కర్లేదు. ఎందుకని అంటే సకుటుంబస్య, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అందులోకి వెళ్ళిపోతారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిలబడి పూజ చేయించినా నమస్కారం చేసినా దేని కొరకు మనం అడగక్కర్లేదు. ధర్మ అర్థ కామ మోక్ష ఈ 4 కొరకు. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇవి ఋషి ప్రోక్తములు. అందుకే ఋషి ఈ దేశంలో ప్రముఖమైనటువంటి స్థానాన్ని పోషించాడు. ఋషి మనందరం ఎలా జన్మించామో అలాగే సామాన్యమైనటువంటి మనుష్యునిగా జన్మించిన వాడై ఉండవచ్చు, లేదా
కారణజన్ముడై ఆయన యొక్క జన్మ గురించి మనం ప్రశ్నించడానికి వీలు లేనటువంటి వాడై ఉండవచ్చు. ఋషి ఈ దేశంలో ప్రముఖమైనటువంటి స్థానాన్ని పోషించాడు. ఋషి మనందరం ఎలా జన్మించామో అలాగే సామాన్యమైనటువంటి మనుష్యునిగా జన్మించిన వాడై ఉండవచ్చు, లేదా కారణజన్ముడై ఆయన యొక్క జన్మ గురించి మనం ప్రశ్నించడానికి వీలు లేనటువంటి వాడై ఉండవచ్చు. ఉదాహరణ చెప్పాలి అంటే మృకండు మహర్షికి మార్కండేయుడు జన్మించాడు. పరమశివుని యొక్క వరం చేత అనుగ్రహం చేత జన్మించాడు. వేదవ్యాసుడు అవతార స్వీకారం చేశాడు. పరాశక్తి యొక్క అనుగ్రహం చేత మహానుభావుడు పరాశర మహర్షి అంతటి వాడి తేజస్సు కదిలి సత్యవతీదేవి యందు ప్రవేశిస్తే సద్యగర్భమునందు వేద విభాగం కోసం నారాయణుడు వ్యాసుడై అవతరించాడు. వశిష్ఠుడు అగస్త్యుడు కుంభసంభవులై జన్మించారు. వాళ్ళందరూ కూడా మహర్షులే. కానీ ఆ మహర్షుల యొక్క జన్మలను మనం ఎత్తి చూపించకూడదు. అదేమిటండి కలశలోంచి పుట్టడం ఏమిటండి అని అనకూడదు. ఎందుకు అనకూడదు అని అడిగారు. అడిగితే దానికి ఎందుకు అడగకూడదని శాస్త్రం చెప్పిందంటే, ఒక్కొక్కప్పుడు మనందరినీ ఉద్ధరించడానికి ఒక మహాపురుషుడు పుట్టవలసిన అవసరం ఏర్పడుతుంది. ఆయన పుట్టాలి అంటే ఆయన పుట్టడానికి కారణమైన రీతిలో ఇంకొక మహాపురుషుడి యొక్క తేజస్సు కదలాలి. అందుకుని ఆయన కామమోహితుడు అవుతాడు. ఆయన కామమోహితుడు అవడానికి కారణము చెప్పడం కుదరదు. ఒకప్పుడు వ్యాసుడంతటి వాడు చిలుక రూపంలో ఉన్నటువంటి అప్సరసని చూసి కామమోహితుడయ్యాడు. చిలుకని చూసి కామమోహితుడై స్ఖలనమైనటువంటి తేజస్సు అరణియందు పడితే అందులోంచి శుకమహర్షి ఉద్భవించారు. పుట్టుకతో జ్ఞానులైనటువంటి వారు ఇద్దరే, ఒకడు శుకుడు, ఒకడు వామదేవుడు. అంతటి మహాపురుష జననం జరగాలి అంటే వేరొక మహాపురుషుడి తేజస్సు కదలాలి. అందుకని అమ్మవారు కామమోహితుణ్ణి చేస్తుంది తప్ప అసలు ఆయనకి కామమునకు వశుడయ్యేటటువంటి అగత్యము ఉండదు. అందుకే మహాత్ముల జన్మలను విమర్శ చెయ్యవద్దు. అలా సంభవిస్తుందా అన్న ప్రశ్న జోలికి వెళ్ళవద్దు అని చెప్తారు. వాళ్ళకి జన్మతః మనం రుణపడిపోయి ఉంటాం. అందుకే ఋషి రుణము అంటారు. ఆ ఋషి ఈ దేశంలో ప్రధానమైనటువంటి స్థానంలో నిలబడతాడు. అందుకే ఋషికి తర్పణం ఉంది శాస్త్రంలో. ఋషి తర్పణము అని వ్యాస మహర్షికి తర్పణం చేస్తాం. అటువంటి తర్పణ పొందడానికి అధికారం పొందినటువంటి ఋషికి జన్మతః ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా రుణపడిపోయి ఉంటారు. రుణపడిపోయి ఉంటారు కాబట్టి రుణం ఎలా తీరుతుంది అని అడిగారు. అడిగితే దేవరుణము, ఋషి రుణము, పితృరుణము అని పుట్టుకతో 3 ఉంటాయి. దేవరుణం తీరాలి అంటే భగవంతుని యొక్క ఆరాధన చేసి యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప దేవతల యొక్క రుణం నుంచి విముక్తుడు కాడు. చేత ధర్మపత్ని యందు సంతానాన్ని కంటే తప్ప పితృరుణం నుంచి విముక్తుడు కాడు. 3వది ఋషి రుణం. శ్రీరామాయణం, మహాభారతం, భాగవతం లాంటి గ్రంథాలు ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఎన్ని ఉన్నాయన్న దాన్ని బట్టి ఆ ఇంటి సంస్కారం చెప్పరు. ఆ ఇంట కనీసం రామాయణానికి సంబంధించినటువంటి 7 కాండలు కనపడలేదనుకోండి, ఆ ఇంటి సంస్కారాన్ని పెద్దలు వేరొక రకంగా లెక్క వేస్తారు. ఎందుకంటే ఆ ఇంటికి రామాయణంతో సంబంధమేం లేదు, ఆ ఇంటికి భారతంతో సంబంధం లేదు, ఆ ఇంటికి భాగవతంతో సంబంధం లేదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి అక్కర్లేదు. అంటే వాళ్ళకి అసలు ఋషి రుణం తీర్చుకుందామనేటటువంటి తాపత్రయం లేదు. కాబట్టి ఋషి రుణం తీరాలి అంటే ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని చదవాలి. అందుకే సూర్యుడు చంద్రుడు ఉంటే ఒక రోజు, సూర్యచంద్రుడు ఇద్దరూ ఉంటే ఒక రోజు ఎలా అవుతుందో, వ్యాసుడు వాల్మీకి కలిస్తే సూర్యచంద్రులతో కలిసిన ఒక రోజు లాంటిది. మహానుభావుడైనటువంటి వ్యాసుడు చంద్రవంశాన్నంతటినీ వర్ణించాడు భారతంలో. వాల్మీకి మహర్షి ఆదికావ్యమైనటువంటి రామాయణంలో సూర్యవంశాన్నంతటినీ వర్ణించారు. ధర్మమునకు ఆలవాలములు రామాయణ భారత భాగవతములే. నేను ఋషి రుణం తీర్చుకోవాలి. ఖాళీ ఉన్నప్పుడు కనీసం ఒక్క శ్లోకం ఎప్పుడైనా తీసి చదవాలి. శ్లోకం చదవడం రాకపోతే తాత్పర్యం చదవాలి. కనీసం తాత్పర్యం చదవకపోతే నా రుణం ఉండిపోతుంది. రుణం ఉండిపోతే ఊర్ధ్వలోక వాసం ఇవ్వరు. ఎలా చెప్తావు అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. శాస్త్రం చెప్పింది సత్యం.
ఏది ఎలా ఉండాలి అన్నది శాస్త్రం చెప్పింది. ఇప్పుడు నేను ఇలా పంచె కట్టుకోకపోతే నేను ఉపన్యాసం చెప్పగలను. నేను ప్యాంటు షర్టు వేసుకొచ్చినా, కోట్ వేసుకుని టక్ చేసుకొచ్చినా కూడా నేను చెప్పగలను. కానీ ఎందుకు చెప్పను అంటే శాస్త్రం ఒక మాట అంది, వికచ్చ అనుత్తరీయస్య నగ్నశ్చ అవస్త్రయేవచ అంది వేదం. నువ్వు గోచి పోసి పంచె కట్టుకోకుండా శాస్త్రాన్ని మాట్లాడితే నువ్వు నగ్నంగా కూర్చుని వేదికలో మాట్లాడినట్టు. కాబట్టి నువ్వు గోచి పోసి పంచె కట్టుకుని మాట్లాడు. ఇప్పుడు మాట్లాడడం ప్రధానం కాదు, ఎలా మాట్లాడాలి అంటే నాకు వేదం మీద నమ్మకం ఉంటే నేను గోచి పోసి పంచె కట్టుకుని మాట్లాడాలి. రేపు నేను తిరిగి వెళ్ళిపోయి విమానం ఎక్కేటప్పుడు ఇలా కట్టుకున్నానా అన్న దాంతో సంబంధం ఉండదు, అది నా ప్రయాణం. అందుకే ధర్మం మారిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను అలా రాకూడదు, నేను పంచె కట్టుకునే రావాలి. పంచె కట్టుకోవడం నామూషితో కూడుకున్నది, చాలా తక్కువ వ్యవహారం కాదు. పంచె కట్టుకున్నాడు అంటే పరమ పవిత్రమైన స్థితిలో ఉన్నాడు అని గుర్తు. కాబట్టి దేనికైనా కూడా ఎలా ఉండాలి అన్నది ఋషి చెప్పాడు. ఋషికి ఎక్కడది ఈ విషయం అంటే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అంది. అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమేశ్వర స్వరూపం వేదం పుస్తకంలో చూసి చదువుతానంటే కుదరదు. ఉదాత్త అనుదాత్త స్వరితమన్న స్వరంతో చదవాలి. స్వరం గురువుగారి దగ్గర కూర్చుంటేనే వస్తుంది. ఇప్పుడు శిష్యుడు పట్టుకుంటాడు, ఆ స్వరంతో చదువుతాడు. స్వరభంగం అవ్వకూడదు ఒక్క సామగానమనందు తప్ప. కాబట్టి ఇప్పుడు స్వరంతో గురువుగారు చెప్తుంటే శిష్యుడు చెవి ద్వారా వింటాడు. చెవి ప్రధానంగా ఉన్న విద్య కాబట్టి దానికి శృతి అని పేరు. ఇప్పుడు ఈ శృతి ఎప్పుడూ కూడా అక్షరములలో పొరపాటు రాకూడదు. రాకుండా ఉండాలంటే ముద్రణ అన్నాను అనుకోండి, ఇవాళ ఒకడికి అర్థమైనట్లు ఆ అక్షరం అలా రాస్తాడు, రేపు పొద్దున్న ఇంకొకలా రాస్తాడు. ఇప్పుడు కంప్యూటరే ఉంది, కంప్యూటర్లో ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే తెలుగు పాంట్ అని పడుతూ ఉంటుంది. అందులో నేను వి అన్నాను అనుకోండి, విఐ అని కొట్టారనుకోండి మీరు ఇంగ్లీష్ లెటర్స్, అది వి అని వాకి గుడిస్తుంది. అదే జ్ఞానము అన్నాను అనుకోండి, సంస్కృతంలో ఉన్న జ్ఞా లేకపోతే తెలుగులో ఉన్న జ్ఞా అది ఇవ్వలేదు. అది ఇవ్వలేక జా కింద నా ఒత్తేస్తుంది. అంటే ఒక అక్షరం అంత ముఖ్యం. అక్షరము మారిపోయిందనుకోండి ఉచ్చారణ మారిపోతుంది. ఉచ్చారణ మారిపోయిందనుకోండి శబ్దశక్తి పోతుంది. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని అది అమ్మవారి స్వరూపం. అందుకే వేదం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రమాణం కాబట్టి పుస్తకం మీద ఆధారపడ్డాన్ని అంగీకరించాల. గురువు గారి నోటి వెంట వచ్చిన దాన్ని శిష్యుడు స్వరంతో పట్టుకుని నేర్చుకుంటాడు. అలా అనుశ్రుతంగా అది వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఇప్పుడు అలా వేదాన్ని ఋషి మనకు అందించాడు. అందించినటువంటి ఋషి మనకి లోకంలో ఒక విషయాన్ని నేర్పాడు. ఏది నేర్పాడు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళు ఈ 4 అడుగు. అందుకే వాటికి పురుషార్థములని పేరు. పురుషార్థములు ఏవి అని అడిగారనుకోండి, ధర్మ అర్థ కామ మోక్షములు పురుషార్థములు. ఇందులో ప్రయోజనము, అంతిమ ప్రయోజనము మోక్షము. మోక్షం అంటే విడుదల. దేని నుండి విడుదల? జనన మరణ చక్రము నుండి విడుదల. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శైలం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు శంకర భగవత్పాదులు. రవీంద్రనాథ ఠాగూర్ జనన మరణ చక్రాన్ని వర్ణిస్తూ గీతాంజలిలో ఒక అద్భుతమైన మాట అంటాడు. ఓ చంటి పిల్లవాడు ఆకలితో ఉన్నప్పుడు తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఒక స్తన్యంలో ఉన్నటువంటి పాలు పిల్లవాడికి ఇస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి పాలన్నీ కూడా కడుపు నిండా పిల్లవాడు తాగేశాడు, కానీ ఇంకా ఆకలితో ఉన్నాడన్న అనుమానం వచ్చినప్పుడు ఒడిలో ఉన్న పిల్లవాడిని ఇటువైపు నుంచి అటువైపుకి తిప్పి 2వ స్తన్యంలో ఉన్నటువంటి పాలు వాడి నోట్లోకి స్రవింపచేయడం ప్రారంభం చేసినప్పుడు ఇటు నుంచి అటుకి తిరిగిన మార్పు ఎలా ఉంటుందో ఒక శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి ప్రవేశించడం జీవుడికి అలా ఉంటుంది అని అన్నాడు. భాగవతంలో పోతన గారైతే ఇంకా అద్భుతంగా వర్ణించారు.
ఒక గొంగళి పురుగు ఆకు మించి పాకి ఆకు చివరిదాకా వెళ్ళి పక్కన ఉన్నటువంటి ఆకు మీదకి తల ఎత్తి వేసి వంగినటువంటి ఆకు మీద జాగ్రత్తగా స్థిరపడి వెనక శరీరాన్ని లాక్కుంటూ ఆ ఆకు మించి పక్కనున్న ఆకు మీదకి వెళ్ళిపోయి వెనక ఉన్న ఆకుని వదిలిపెట్టేసినట్టు వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు వేరొక శరీరంలోకి వెళ్ళిపోయే ప్రక్రియకి జనన మరణములు అన్నారు. కాబట్టి ఈ జనన మరణ ప్రక్రియలో విడుదల పొంది శాశ్వత విశ్రాంతి ఈశ్వరుని యందు కలిసిపోవడం. అందుకే ఈ దేశంలో సంగీతం కూడా దేనికి అంటే కేవలము మనోరంజకత్వానికి కాదు. సంగీతం కూడా దేనికి సాధనము అంటే ఉపాసన కొరకు. అందుకే నాదోపాసన. ఉపాసన అంటే ఉప అంటే దగ్గరగా. సంస్కృతంలో ఈ ఉప అన్నమాట ఎక్కువ కనపడుతుంది. ఉపనయనము. అలాగే ఉపాసన. ఆసన అంటే ఆసనం. ఇదిగో నేను కూర్చున్నాను ఇప్పుడు. ఆసనము అన్న మాటకు అర్థం ఏంటంటే కూర్చుంటారు అని. వీరికి మీదకి పిలిచాను అనుకోండి కోటేశ్వరరావు గారిని, వీరికి మీదకి రమ్మని ప్రార్థిస్తున్నాం అంటే వారిని ఆసనం మీద కూర్చోమని కోరుతున్నాం అని కూడా చెప్పాలి. ఎందుకో తెలుసా? అలా చెప్పకపోతే కూర్చోకూడదు. ఎందుకు కూర్చోకూడదు అంటే కూర్చున్న తర్వాత దీప ప్రజ్వల మీరు జ్యోతి ప్రజ్వలన చేయండి అంటే ఓసారి కూర్చుని దండేసుకుంటే ఇక లేవకూడదు. ప్రవచనానికి కూడా నియమాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ మంచినీళ్ళు పెట్టారని నేను తాగకూడదు. మధ్యలో ప్రాణం పోతోంది అనిపిస్తే తాగాలంతే. దీని నియమం దానిదంతే. కాబట్టి ఏదైనా సరే ధర్మము చేత కట్టబడుతూ ఉంటుంది. ఆ ధర్మాన్ని పట్టుకోవాలి. అది ఋషి ప్రోక్తం. ధర్మ అర్థ కామ మోక్ష ఈ 4 ఇవి పురుషార్థములు. పురుషార్థములు అంటే పురుషుడు అంటే స్త్రీ కానివాడు అనే అర్థం కాదు. పురుషుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రయత్నించువాడు. అందుకే ప్రయత్నం పురుష లక్షణం. అంటే ప్రయత్నం పురుష లక్షణం అయితే అసలు కూర వండడానికి ఆడది కూర తరగక్కర్లేదు. కూర తరగడం దేనికి? కూర వండడానికి ప్రయత్నం. మరి ప్రయత్నం ఆడడానికి ఎందుకు? ప్రయత్నం పురుష లక్షణం అంటే మగవాళ్ళకు ప్రయత్నం చెయ్యాలనండి అని నేను అర్థం చెప్పాను అనుకోండి, అది అర్థం లేని మాట అవుతుంది. ఎందుకంటే యథాతథానువాదాలు చేయకూడదు. కొన్నింటికి ప్రమాదాలు వస్తాయి.